చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి. ఎందుకో చెప్పేస్తా. దాని తర్వాత వీడియో స్టార్ట్ చేసేసుకుందాం. న్యూ ఇయర్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు అట్లాంటా వచ్చేసాం. వచ్చేసిన తర్వాత నేను లైవ్ షోస్ చేయడంలో, నా కలెక్షన్స్‌లో చాలా చాలా బిజీగా ఉండే. వీడియో అప్‌లోడ్ చేసే టైం కూడా రాలేదు. అండ్ వాయిస్ ఓవర్ ఇయ్యడానికి కూడా చాలా టైం పడతది కదా! ఉన్న వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి ఒకటే వీడియోలో క్లబ్ చేయడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. అదే ఈ వీడియో. ఇప్పుడైతే మాల్ ఆఫ్ అమెరికా ఎళ్తున్నాం. యూఎస్‌లోనే ది బిగ్గెస్ట్ మాల్. మిన్నిసోటాలో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే క్లోత్స్‌కి ట్యాక్స్ ఉండదు. అండ్ మనకు ఆఫర్స్ కూడా చాలానే ఉంటాయి. ఇంకా అవుట్‌లెట్స్‌లో గూడా చాలా వెరైటీస్ దొరుకుతాయనమాట. మాకు అట్లాంటాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా బెస్ట్. నేను ఈ మాల్‌కి చాలా సార్లే వచ్చా. ఇంతకుముందయితే ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్స్‌లో గూడా చాలా తక్కువ కొన్నా గూడా జస్ట్ $2, $3కే జారాలో, బనానా రిపబ్లిక్‌లో ఇట్లాంటి బ్రాండ్స్‌లో గూడా కొన్నా. కానీ ఇప్పుడు ఆఫ్టర్ పాండమిక్ మాత్రం అసలు ప్రైజెస్ చాలా పెరిగిపోయినాయి. బట్ స్టిల్ కంపేర్ టు అట్లాంటా ఇక్కడ మాత్రం బెస్ట్ ప్రైజెసే ఉన్నాయి. అండ్ వెరైటీస్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏరోపోస్టర్‌లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ షర్ట్స్ చూపిస్తున్నా కదా! ఎన్ని టైప్స్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ మాకు ఇక్కడ అట్లాంటాలో ఏం దొరకలేదు. సో, నేనేం అంత పెద్ద షాపింగ్ చేయలేదు కానీ కొంచెం అయితే కొన్నా అనమాట. టీ షర్ట్స్ బాగున్నాయి కదా! $5, $6కే ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఏరోపోస్టర్‌లో అయితే ఎప్పుడైనా సరే బై వన్ గెట్ టూ ఆఫర్ పెడతాడు. బావుంటాయన్నమాట. సరే అని నేను షాప్ చేశా. అండ్ దాని తర్వాత కిడ్స్‌కి ఇక్కడ హ్యాట్స్ దగ్గరకొచ్చాం. పిల్లలకి మనం కస్టమైజ్ చేయించుకోవచ్చనమాట. ఆల్రెడీ ఉన్న హ్యాట్ పైన లోగోస్ కానీ, వాళ్ళ నేమ్స్ కానీ, ఇట్లా ఏవైనా డిజైన్స్ వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్స్ కానీ అట్లా చేసుకోవచ్చు. సో, ఆద్విక్‌కి గిఫ్ట్ ఇయ్యాలనుకోని షారన్ వాళ్ళు కొందామని అనుకున్నారు. సో, కరెక్ట్ హ్యాట్ ఏది అన్న సైజ్ మనం చూపిచ్చి అక్కడ ఇచ్చిపోతే ఒక 1, 2 అవర్స్ తర్వాత వాళ్ళే రెడీ చేసి పెడతారనమాట. $50 అనమాట అది. ప్రైస్ చెప్పిన తర్వాత కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చింది. బట్ ఇంకా అక్కడే ఇచ్చేసి వచ్చినామనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ క్రిస్మస్‌కి షారన్ ఖచ్చితంగా గిఫ్ట్స్ ఇస్తది. అండ్ వాడికి ఇక్కడ కస్టమైజ్ చేపిచ్చింది. నేను షూస్ కొందామని ఎప్పటినుంచో చూస్తున్నా. బట్ ఎందుకో నచ్చకనో కొన్ని మళ్ళీ కొందాంలే అని వదిలేస్తుండే. ఈసారి కొందామని ఫిక్స్ అయ్యా. ఇక్కడ కొన్ని ట్రై చేశా గానీ పెద్దగా ఏమీ అనిపియలేదు. అవుట్‌లెట్స్‌లో కూడా చూద్దాంలే అని అనుకున్నా. అక్కడ ఇంకా కొన్ని డిస్కౌంట్స్ ఉంటాయన్నమాట. మేము అవన్నీ తిరిగేసి వచ్చేసరికి పిల్లలు కూడా హంగ్రీ అంటే సరే తిందామని అనిపించింది. పైన ఫుడ్ కోర్ట్ దగ్గరకొచ్చి తింటున్నాం. ఇక్కడ ఇండియన్ టచ్‌లో ఒక రెస్టారెంట్ కనిపించిందనమాట. దాంట్లో సమోసా రోల్స్, ఇంకా మష్రూమ్ రోల్స్ అట్లుంటే నేను మష్రూమ్ రోల్ తీసుకున్నా. చాలా బాగుండింది టేస్ట్ అయితే. దాని తర్వాత చికెన్ కూడా తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఫ్రైస్ కూడా తీసుకున్నాం. నేను బయట ఎప్పుడు చికెన్ తినలేదు. అంటే ఇట్లా వింగ్స్ కానీ అవన్నీ టేస్ట్ చేయననమాట. ఈసారి న్యూ ఇయర్ రాకముందుకే ఆ పని కూడా చేసేసా. టేస్ట్ చేసా. అసలు పిచ్చ స్పైసీ ఉండింది. చాలా బాగుండింది. అండ్ చాహ్నాకు కూడా కొన్ని టీ షర్ట్స్ తీసుకొని వాళ్ళు ఆడుకోవడానికి 2, 3 టాయ్స్ తీసుకున్నాం. అక్కడ కింద కాన్సర్ట్స్ జరుగుతున్నాయి అనమాట ఏవో. సో, అంత లోపల హ్యాట్ రెడీ అయి ఉంటదని చెప్పి వచ్చి తీసుకున్నాం. ఇదిగోండి ఒక సైడ్ నేమ్, ఇంకొక సైడ్ ఏమో వాడికి సాకర్ ఇష్టం అనమాట. అందుకు ఆ లోగో కూడా ఏపిచ్చా. అండ్ ఇక్కడ మొత్తం ఈ రైడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలా పెద్ద పెద్ద రైడ్స్ కిడ్స్‌కి గానీ, మనకి గానీ చాలా ఉంటాయి. ప్లే ఏరియా ఉంటది. అన్నీ చూసుకుంటూ ఎళ్తున్నాం. యాక్చువల్‌గా పిల్లల్ని సుధీర్ వాళ్ళందరూ ఒక దగ్గర ఎళ్లి ఉన్నారనమాట లెగో షాప్ దగ్గర. మేము ఇద్దరం హ్యాట్ కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి ఎళ్లి రిటర్న్ ఎళ్తుండే. రూట్ మ్యాప్ చెక్ చేసుకుంటూనే ఎళ్ళాలి. అంత ఈజీ కాదు. అప్పటికే 3 టైమ్స్ అయ్యింది. మేము వేరే షాప్ ఇంకోటి చూస్తుండే అనమాట. అది కూడా మిస్ అయితున్నాము అటు ఇటు. అండ్ ఫైనల్లీ వి ఫౌండ్ ఇట్. దాని తర్వాత లెగో షాప్‌కి కూడా వెళ్ళిపోయామనమాట. ఇక్కడ లెగో కలెక్షన్స్ కొన్ని వాళ్ళు బిల్డ్ చేసినవి ఇట్లా షోకేస్ చేస్తుంటారనమాట. అండ్ దాంతో పాటు కిడ్స్‌కి ఆడుకోవడానికి ఒక చిన్న ప్లే ఏరియా కూడా మనకు అక్కడ సిట్అవుట్ లాగా ఉంటది. చాలామంది ఇక్కడ ఉంటారు. షాపింగ్ చేసుకుంటుంటే విమెన్స్ ఫాదర్స్ కానీ, పేరెంట్స్ కానీ కూర్చోడానికి ఉంటదనమాట. కాసేపు ఇట్లా ఆడుకొని దాని తర్వాత ఇంటికొచ్చేసాము. అండ్ ఇంటికొచ్చిన తర్వాత వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా డిన్నర్ రెడీ చేయాలి కదా! వీళ్ళేమో అప్పుడే టాయ్ తీసుకొని ఆడుకోవడం కూడా స్టార్ట్ చేసేసారు. సో, ఇన్‌స్టంట్ దోస వేస్తున్నాం అనమాట. రాగి దోస. దీన్ని ఏమంటారు చెప్పు మలయాళంలో? చటగం అంటారంట. నేను మలయాళం నేర్చుకుంటున్నా. మీరు ఇంట్రెస్ట్ అయితే నేర్చుకోండి. అంత లేదులే కానీ ప్రతిసారి 2, 3 పదాలేవో నేర్చుకుంటా మళ్ళీ అక్కడే వదిలేసి వస్తా. అండ్ వీళ్ళు మాత్రం డిన్నర్‌కి మటన్ అండ్ చపాతీ చేసుకున్నారు. ఫుడ్ తిన్న తర్వాత మేము ఇట్లా టీవీలో అంటే మాట్లాడుకుంటూ బాగా ట్రెండ్ అయిన రీల్స్ అసలు దాని ఒరిజినల్ సాంగ్స్ ఏంది అని చెప్పి పెట్టుకొని చూసుకుంటూ కాసేపు టైం పాస్ చేసామన్నమాట నైట్ అంతా. అండ్ దిస్ ఈస్ ద క్రిస్మస్ డే. యాక్చువల్‌గా ఇండియాలో క్రిస్మస్ వచ్చేసి మాకు క్రిస్మస్ రోజు ముందు రోజు నైట్ యాక్చువల్లీ ఇది.
సో డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత నైటే కేక్ చేసుకుందాం అని అనుకున్నాము. డిన్నర్కి అయితే చపాతీ ఇంకా పాలక్ పన్నీర్ ఈ స్టైల్లో చేసాం అనమాట. బాగుండింది. ఫస్ట్ ఇట్లా పెట్టండి. దీనికి సంబంధం ఉండదు. ఇది మీరు మాత్రం దీనికి సరిపడా తీసుకోండి. ఎట్లా బాగుండదు, మీరు బాగుందని చెప్పినప్పుడు అంతా నాకు షాక్ అవుతుంటది. మేస్తే ఎట్లా బాగుందని. నీకే టేస్ట్ బడ్ సరిగ్గా లేకపోతే నేనేం చేస్తా కుట్టి. 1.5 cup of పసుపు and add it to a bowl. 1.5 cup. That is 2 tablespoons of corn. నాకు తెలిసే షారన్ Chef కి ఇంత రెస్పెక్ట్ కూడా ఇస్తలేదు. ఉండే కుట్టి చెఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. 1.5 cup of మైదా. ఈమె చూడు ఆ వీడియోలో వస్తుంది. ఇవన్నీ మెస్సీ థింగ్స్ చేస్తుంది. షారన్ ఇస్తుంది. నీట్గా ఇట్లా ఇట్లా అనాలి. ఓకే, అది కట్ చేసేస్తా. చాలా నేను సీరియస్ చాలా కేర్ఫుల్ అయ్యాలి. ఎక్కువ వాయిస్ ఆగు ఇందాక పడలేదు. ఇట్లా పడితే అట్లా వేస్తుంది. ఆ బుక్క ఉంది చూడు. ఫోన్లో నా కజిన్ అడిగిందనే కాదు, మీలో చాలామందికి కూడా ఏంటి వీడియోలో చూపిస్తారు నిజంగా అంత బాగుంటుందా టేస్ట్ అని అనిపించచ్చు. కానీ మేము చేసింది మాత్రం నిజంగానే జెన్యూన్ రివ్యూ ఇస్తా. సో కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. బటర్ స్కాచ్ చేస్తున్నాం అనమాట. ఈ 2 లేయర్స్గా చేద్దామని చెప్పి 2 ట్రేస్లో ఫిల్ చేస్తున్నాం దీన్ని. ఇది బేకింగ్కి రెడీ. అండ్ దాంతోపాటు అంటే మేము వీడియో చూసుకుంటూనే చేస్తున్నాంలేండి. నెక్స్ట్ దాంతోపాటు కొంచెం సిరప్ యాడ్ చేయాలి. సో నెక్స్ట్ దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. నాకు బేకింగ్ ఏం అంత పర్ఫెక్ట్గా ఏం రాదు. అండ్ షారన్ నార్మల్గా అప్పుడప్పుడు కేక్స్ చేస్తుంటుంది. బట్ ప్రొఫెషనల్స్ అని ఏం చెప్పాం కానీ ట్రై చేస్తున్నాం అంతే. కేక్ ఎట్లా వచ్చిందో నేను రా వాయిస్ కూడా పెడుతున్నా, వినండి. పోక్ అట్లా పోక్ చేయండి. కుక్ అయింది. ఇట్లా పోక్ చేయండి. కుక్డ్. ఇదైతే వెరీ జెన్యూన్ రివ్యూ. అది చాలా బాగా వచ్చింది ఆ కేక్ బన్ మాత్రం. అండ్ దాని తర్వాత ఫ్రాస్టింగ్ చేయాలి. కొంచెం హెవీ క్రీమ్ ఉంటే అది యాడ్ చేసి వాళ్ళు చెప్పిన ప్రాసెస్లోనే బీట్ చేయడానికి చూస్తున్నాం. అండ్ ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట. ఈ ఫస్ట్ ప్రాసెస్ అయితే ఫెయిల్ అయిపోయింది, రాలేదు. నెక్స్ట్ డే క్రిస్మస్ రోజు షారన్ చర్చ్కి వెళ్తుంది అనమాట. నేను కూడా వెళ్తుంటే బయట వ్యూ మాత్రం అదిరిపోయింది. వెదర్ మాత్రం చంపేసింది. అసలు మామూలుగా లేదు కోల్డ్. ఒక 2 minutes అట్లా చిన్న షూట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ సుధీర్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాడు. తను బిర్యానీ చేస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసుకుంటున్నారు అనమాట. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ కోసం. అండ్ షారన్ గిఫ్ట్స్ ఇస్తుంది. నా క్రిస్మస్ గిఫ్ట్ బాగుంది చూడు. బాగుంది కదా, చూపి. చేస్తాంలే. ఇట్లా బాగుంది కదా, బాగుంది. థ్యాంక్ యూ షారన్. వెల్కమ్. ఎక్కడైనా పని చేస్తారు, వాటర్లో అయినా సరే, స్నో అయినా సరే, డెజర్ట్ అయినా. థ్యాంక్ యూ సో మచ్. అంటే నా వాయిస్ వినకుండా సుధీర్కి స్పీకర్ ఇచ్చి అట్లా మా ముగ్గురికి క్రిస్మస్ గిఫ్ట్స్ వచ్చేసినాయి. ఆద్విక్ ఆల్రెడీ హ్యాట్ ఉంది కదా, అది క్రిస్మస్ కోసం. అండ్ ఇంకా 1 birthday కూడా వస్తుంది కదా అని చెప్పి హ్యాట్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫ్రాస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ 3rd టైం కూడా చేస్తున్నాం. అండ్ ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. అసలు ఇంకా వద్దులేండి ఆ ఫ్రాస్టింగ్ చేయడానికి మా తిప్పలు. అండ్ దాని తర్వాత ఇంకొంచెం విసుకొచ్చి ఇంకా 1 last టైం చేద్దామని చెప్పి ట్రై చేస్తుండే. అంత లోపల ఇది కేక్ ప్రిపేర్ చేస్తున్నాడు. నేను అక్కడ పక్కల సైడ్కి చేస్తున్నా చూడండి. అంత ట్రై చేసిన తర్వాత లాస్ట్ 4th టైంకి కొంచెం వచ్చింది. బట్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ టేస్ట్ ఈజ్ నాట్ గుడ్. అప్పటికే టేస్ట్ చేయలేదు మేము. చూడడానికి బాగుంది కదా, ఫస్ట్ అయితే ప్రజెంటేషన్కి బాగుంటుందని చెప్పి యాడ్ చేసాము. తిన్న తర్వాతే తెలిసింది దాని టేస్ట్. ఉత్తబన్ తిన్నా బాగుండేది యాక్చువల్లీ. అంటే అనవసరంగా స్పాయిల్ చేసినాం కదా కేక్ మొత్తము అని అనిపించింది అనమాట.
అక్లా చేస్తున్నాడు రా. అక్లా మ్యాన్. You say do for boys, B for girls. Hey, side ka. కొంచెం అదే నీట్గా ఇంకా బటర్ స్కాచ్ది సిరప్ అట్లా లేయర్స్ వేయమన్నారు. సో అందుకనే వేస్తున్నా. యాక్చువల్గా మేము అప్పటికి ఇంకా క్రీమ్ టేస్ట్ చేయలేదు కదా ఎట్లుందో ఫ్రాస్టింగ్ అని. అండ్ నేను అక్కడ ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా అయిపోయింది. బిర్యానీ రెడీ. బిర్యానీ సుధీర్ చేసేసినాడు. అండ్ కేక్ పైన ఏమేమో వేయడానికి పోయి ఆ షేప్ వచ్చేసింది. అండ్ ఆ రోజు మా ఫుడ్ ఐటమ్స్ ఇవి. బిర్యానీలోకి షేర్వా ఉంది, కొంచెము గ్రేవీ, అండ్ దాని తర్వాత ప్రాన్స్ ఫ్రై కూడా ఉంది. సో పిల్లలకి ఫుడ్ కలిపి పెట్టేస్తున్నాం అన్నమాట. వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేసినారు. ఇప్పుడు కేక్ కటింగ్. Snowman అది. స్నో మ్యాన్ ఊకే బుద్ధ. Merry Christmas. స్నోమ్యాన్ అది. తిను ఇంకా ఇస్తా ఆగు ఆగు ఇద్దరికి తీసి ఇస్తా. ఒక స్మాల్ బైట్, చిన్న బైట్ తీసుకోమని అన్నారు. తినేసి అంటే నోట్లో నవ్వండి. ఈమె కూడా చిన్న బైట్ అంటే మొత్తం వేసుకుంది లోపలికి. నువ్వు కుక్ ప్రణాళిక. చాలా బాగుంది. విన్నర్గా అక్కడే ఓన్లీ బ్రెడ్ బాగుంది అంతే. ఆ క్రీమ్ బాగాలేదు. దాని తర్వాత క్రీమ్ అంతా తీసి కొంచెం కేక్ తిన్నాము. ఎక్కువ పూసేసాం కదా, సో ఇంకా అది బాగా షుగరీ అయిపోయింది. అంతా బటర్ పిచ్చి పిచ్చి ఉందిలే, అందుకే ఇంకా వద్దులే అని పాడేసాం. నెక్స్ట్ డేకి చోలే భటూరే చేస్తున్నాం. ఆ చిన్న దాంట్లో క్లాత్లో కట్టినాం కదా, అది టీ పౌడర్. అండ్ దాంతోపాటు ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసింది. అవి కొంచెం ఇట్లా సాఫ్ట్గా వస్తాయంట. టీ పౌడర్ ఎందుకు ఆ బ్యాగ్ అంటే అది కలర్ కోసం అంట. సో నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే వీడియో తీసాను అనమాట. మీరు కూడా ఇట్లా చేస్తారా? పిల్లలకైతే చిన్న బర్గర్ లాగా ఇస్తున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ మా కజిన్ కూడా వచ్చేసింది నెక్స్ట్ డే. నా ప్రీవియస్ వ్లాగ్స్ ఫాలో అవుతుంటే అట్లాంటికి కూడా వచ్చింది తను. మళ్ళీ న్యూ ఇయర్కి మీట్ అయ్యామన్నమాట. వచ్చిన తర్వాత పిల్లలకి గిఫ్ట్స్ తీసుకొని వచ్చింది. సో వాళ్ళు ఫుల్ ఎక్సైటెడ్ కదా, సో అందరు ఓపెన్ చేసి చూస్తున్నారనమాట. అండ్ వాళ్ళతో పాటు మాకు కూడా గిఫ్ట్స్ తీసుకొని వచ్చింది. ఇంట్లో డెకోర్ పీసెస్ టైప్ అనమాట. చాలా క్యూట్ ఉండిండే. నాకైతే టర్టిల్ తీసుకొచ్చింది. నార్మల్గా అడిగింది అనమాట, మీకు ఏ యానిమల్స్ ఇష్టం అని చెప్పి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే షారన్ కోసం, అండ్ ఇది నా కోసం, ఈ టర్టిల్ కూడా నా కోసం. ఇది సాల్ట్ అండ్ పెప్పర్ ఉంటుంది అనమాట. ఆ ఎలిఫెంట్ ఇట్లా పట్టుకొని ఉంది కదా, బాగున్నాయి కదా గిఫ్ట్స్ క్యూట్గా. అండ్ బ్యాక్ టు కుకింగ్. చోలే భటూరే చేసుకొని తినాలి. అండ్ ఈరోజు షాపింగ్ కూడా ఉంది. ఏం షాపింగో వ్లాగ్లోనే చెప్తా. ఇట్లా వస్తుంది అనమాట కలర్ యాక్చువల్గా టీ బ్యాగ్ వేసినప్పుడు. అండ్ అవి కూడా సాఫ్ట్గా కుక్ అయ్యాయి, బాగున్నాయి. చోలే భటూరే బాగుంటుంది టేస్ట్, నాకు చాలా ఇష్టం. అండ్ ఇది తిన్న తర్వాత లంచ్కి సింపుల్గా లెమన్ రైస్ చేసుకున్నాం, ఎందుకంటే మేము బయటకు వెళ్తున్నాం అనమాట. వెయిట్ చేస్తున్నారే మౌని కోసం. మేము రెడీ అయ్యి మౌని కోసం వెయిట్ చేస్తున్నాం. ఓన్లీ మేము ముగ్గురు వెళ్తున్నాం అనమాట అవుట్లెట్స్కి. నేను షూస్ కొనాలి అని చెప్పా కదా, అండ్ వీళ్ళు కూడా షూస్ కొనాలన్నమాట. సర్లే కొంచెం ఇంకా చాహనాకి అందరికీ కూడా షాపింగ్ చేయొచ్చు. ఓన్లీ మేము ముగ్గురం వెళ్దాం, పిల్లలు ఇంట్లో ఉండని అనుకొని. సుధీర్, శరత్ పిల్లలందరూ ఇంట్లో ఉన్నారనమాట. మేము ముగ్గురం వచ్చాం. అసలు వచ్చేటప్పుడు చలి ఓకే ఉంది. మేము ఆఫ్టర్నూన్ తర్వాత వచ్చేసాం కదా. అండ్ అవుట్లెట్స్ ఇవి కొంచెం పెద్ద అవుట్లెట్సే. అండ్ దీంట్లో కూడా క్లియరెన్స్ సేల్స్ అవన్నీ చాలా ఉంటాయన్నమాట. మనకి ఎక్కువ స్టఫ్ ఉంటుంది కొనడానికి. అండ్ బ్యాగ్స్ పైన కూడా మంచి డిస్కౌంట్స్ ఉండిండే. ఇది ఫాజిల్స్ ఇవి. సో చాలా తక్కువనే ఉండే కంపేర్ చేసుకున్నా నేను, ఎందుకంటే ఇక్కడ కూడా అట్లాంటిలో కూడా చూసాయి కదా, దాంతో దీంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉండే. అండ్ బ్లాక్ ఫ్రైడే డీల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది ఒక కాస్మెటిక్ షాప్ అనమాట. ఇది ఎవ్రీ మంత్ ఒక డిఫరెంట్ డీల్స్ పెడతారు. దీంట్లో ఐదర్ 70% అట్లా ఆఫ్ ఉంటుంది, లేకపోతే మనం అన్ని ప్రోడక్ట్స్ కొంటే $60 బిల్ చేయాలన్నమాట. ఈచ్ ప్రోడక్ట్ $10కి వస్తుంది. అది ఎంత వర్త్ అయినా కానీ అన్ని పెద్ద బ్రాండ్సే. మళ్ళీ ట్రస్ట్ మీ, నేను చాలానే కొనిండే. మనకి ఎస్టే లాడర్ కానీ, మ్యాక్ కానీ, ఇట్లాంటివి క్లినిక్, ఇంత పెద్ద బ్రాండ్స్ కూడా మనకి $10 క్రీమ్స్ కానీ మేకప్ ప్రోడక్ట్స్ కానీ అట్లుండే. బట్ ఎవ్రీ మంత్ ఒక్కొక్క డీల్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇవి లెగ్గిన్స్ చూస్తున్నాము, వింటర్ లెగ్గిన్స్. ఇక్కడ ఏం కొన్నా ఈచ్ $10. సో చాలా తీసుకుందాం అనుకున్నా కానీ ఇట్స్ ఓకేలే. మరి ఇక్కడికి వచ్చేసరికి అంత వింటర్ ఉండకపోవచ్చు అని ఏం తీసుకోలే. నాకు ఈ షూస్ నచ్చినాయి, అందుకే కొంచెం వేసుకొని చూసే. నైకీలో బాగున్నాయి అన్నమాట. దాని తర్వాత
మా కజిన్ పియర్సింగ్ చేయించుకుందామని అనుకుంది, అందుకే దీంట్లోకి వచ్చాము. అండ్ ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ చాలా సేల్ ఉండిండే. నార్మల్ ఇయర్ రింగ్స్ అయితే $12 per 5 అట్లా ఉండిండే అనమాట. తను పియర్సింగ్ చేయించుకోవడానికి అయితే ఒక్కటి $80 అట్లా ఉంది, ఎక్స్పెన్సివ్ అని అనిపించింది. అప్పటికే నైట్ అయిపోయింది, ఇంకా మేము షాపింగ్ చేసినవన్నీ పెట్టుకొని ఇంట్లో పోయి చూపిస్తా. సో వెళ్ళిపోయాము ఇంటికి. బాగానే షాపింగ్ చేసాంలేండి, అన్నీ మంచిగానే దొరికినాయి. నేనైతే షూస్ తీసుకున్నా. అండ్ ఫస్ట్ అయితే సుధీర్ కోసం ఈ షూస్ తీసుకున్నా. బాగుందా? ఇవి బాగుండే, అన్నీ ఆఫరే ఉన్నాయి అనమాట. 70% అట్లా ఉన్నాయి. ఆద్వికి కూడా ఇవి $25 వరకు వచ్చినాయి అని అనుకుంటా. అంతే. ఈ క్లినిక్ క్రీమ్ కూడా నార్మల్గా అయితే ఒక 55 అట్లా ఉంటుంది, కానీ నాకు $18కే వచ్చింది. నేను ఈ షూస్ తీసుకున్నా. ఇంకా వాళ్ళకి వచ్చిన తర్వాత డిన్నర్ చేసేసాను అనమాట, మ్యాగీ. అండ్ వీళ్ళు యాజ్ యూజువల్ మటనో చికెనో చేసుకుంటారు. నాకైతే పన్నీర్ చేశారు. ఏంటి రోజు నాన్ వెజ్ తింటారా అంటే, ఏమంటారు, ఈ ట్రిప్ అంతా అట్లా అయిపోయింది, ఎవ్రీడే నాన్ వెజ్ లాగే. ఈ మటన్ కర్రీ మొన్న చేసుకున్నారు కదా, ఈసారి షారెన్ చేస్తుంది అనమాట. అది వీడియో చూసుకొని చేసుకుంటున్నాము. అండ్ దాని తర్వాత గేమ్స్ ఆడుకొని పండుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ షాపింగ్. ఇందుకే నేను వీడియో అప్లోడ్ చేయలేదు, మీకు అర్థమైంది. ఎవ్రీడే షాపింగ్కి వెళ్ళినాం, అంటే ఎవ్రీడే, లిటరల్లీ ఎవ్రీడే షాపింగ్కి వెళ్ళాం. ఈరోజు పిల్లల్ని తీసుకొని మేము పిల్లలు వెళ్ళినాం అనమాట, మాల్ ఆఫ్ అమెరికా. మొన్న ఫస్ట్ టైం మాల్ ఆఫ్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలకి గేమ్స్ కానీ అట్లా ఏం ఆడిపోయలే కదా. ఈరోజు స్పెసిఫిక్గా దానికోసమే వెళ్తున్నాం. అండ్ నేను ఒక అడ్వెంచరే చేసిన అనుకోండి. ఎప్పుడు నాకు హైట్స్ అంటే చాలా భయము. సో దాన్ని ఓవర్కమ్ చేసి నేను ఇక్కడ రాక్ క్లైంబింగ్ చేయాలి అని అనుకొని వచ్చిన అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ పా పెట్రోల్ పార్క్ అని ఒకటి ఉంటుంది అనమాట, దాంట్లో కాసేపు ఆడిపిద్దామని చెప్పి టికెట్స్ చూస్తున్నాం ఇక్కడ. ఆద్విక్కి, రియాన్కి ఈ పా పెట్రోల్ పార్క్ ఒకటే అనుకున్నాం, ఎందుకంటే రైడ్స్ అవన్నీ అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఎక్కరు కూడా. సో అందుకని వీటికి టికెట్స్ తీసుకున్నాం అనమాట. ట్యాక్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇదే పా పెట్రోల్ పార్క్. బాగానే క్యూ ఉన్నారు, పిల్లలందరూ ఆడుకుంటారు. ఒక 1 hour అనమాట. సో 1 hour వీళ్ళకి టైం స్పెండ్ చేపించి నెక్స్ట్ మేము వెళ్దాము అని అనుకున్నాము. వీళ్ళు ఇక్కడ షూస్ వదిలేసి ఆడుకోవాలన్నమాట. బాగానే ఉన్నాయి, ప్లే టైమ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్లీ, మంచి యాక్టివిటీస్ కూడా. ఇటు మేమందరము ఇట్లా సిట్టింగ్ లాగా ఉంటే మేము కొంచెం సేపు ఇక్కడ కూర్చున్నాం అనమాట. వీళ్ళు ఆడుతుంటే నేను ఒక చిన్న వీడియో క్లిప్ అట్లా తీసుకున్నా. బాగానే ఎంజాయ్ చేశారు. కొన్ని రైడ్స్ అట్లా ఉండే. అండ్ ఇంకా చిన్న చిన్న పిల్లలకి కూడా కొంచెం ఫన్, కాసేపు ఇక్కడ కూర్చొని వాళ్ళు టైంపాస్ చేయొచ్చు. మాల్లో తిరగాలనుకుంటే ఇక్కడ పిల్లలు ప్లే ఏరియా లాగా పెట్టచ్చు. అండ్ ఈ పెద్ద పెద్ద రైడ్స్ ఇవి చూడడానికి పోవచ్చేమో అని అనిపిస్తుంది, కానీ అంత ధైర్యం చేయలేదు మేము. అండ్ ఇది M&M షాప్స్కి వచ్చామన్నమాట. పిల్లలు ఇక్కడ చూస్తా అంటే కాసేపు వచ్చి 2-3 ఫోటోలు తీసుకున్నాం. అండ్ సేమ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాం కదా, సో మౌని వచ్చింది కదా, మళ్ళీ పిల్లలు ఎట్లాగో ఆకలి అంటారు, వాళ్ళకి పిజ్జా ఇప్పించాం, చీజ్ పిజ్జా. అండ్ మేము మళ్ళీ ఈ రోల్స్ తీసుకున్నాం అనమాట, మష్రూమ్స్ రోల్స్ అవి. అండ్ పైకి వెళ్ళి ఇంకా నెక్స్ట్ ఇక్కడికే మేము రాక్ క్లైంబింగ్ కోసమే వచ్చామన్నమాట. వాటి కోసం ఫస్ట్ సైన్ అప్ చేయాలి, అంటే ఏమైనా జరిగినా వాళ్ళకి సంబంధం లేదు అని. ఏదో జరుగుతుందని కాదు, వాళ్ళ సేఫ్టీస్ వాళ్ళు చూసుకుంటారు కదా. అండ్ అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు. మనం అరుస్తున్నా, ఒకవేళ ప్రాబ్లం అనిపించినా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఉంటారనమాట. ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్ అక్కడే ఉంటారు. మాకైతే హెల్ప్ చేయడానికి చాలాసార్లే వచ్చారు వాళ్ళు. అండ్ ఫస్ట్ అయితే ఈ వాళ్ళే ఇట్లా మనకి మొత్తం రెడీ చేస్తారనమాట. అండ్ దాని తర్వాత ఒక డెమో కూడా ఇస్తారు, అంటే లాక్ చేసుకోవడం ఎట్లా, మళ్ళీ కిందికి రావడానికి ఏది పట్టుకోవాలి, ఎట్లా పుల్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ. ఇగో ఇక్కడ తను చెప్తున్నాడు కదా, ఆ కింద ఎల్లో కలర్ ఉంది కదా, అది కీ అనమాట. అది లాక్ చేసుకొని అది లాక్ తీసి వెళ్ళాలన్నమాట ఇట్లా పైకి. చాహ్నా అయితే అస్సలు అంటే అస్సలు భయపడదు. అండ్ ఇక్కడ నేను ఎంత హ్యాపీగా అనిపించిందో, నేనైతే అసలు ఫస్ట్ కిందికి రావడానికి, ఫస్ట్ పైకి వెళ్ళడానికి కింద చూసుకుంటూ చాలా భయం వేసింది. అండ్ పైకి వెళ్ళిన తర్వాత కిందికి రావాలి కదా, అది ఇట్లా పుష్ చేసుకుంటూ రావాలి. ఓకే, బట్ బాధగా అనమాట. మంచిగా ఎంజాయ్ చేశాను నా లైఫ్లో ఫస్ట్ టైం అది. నా గురించి తెలిసిన వాళ్ళందరూ నేను ఆ పని చేశా అంటే షాక్ అయ్యారు. ఈవెన్ సుధీర్ కూడా ఇంటికి వచ్చి నాకు చెప్తే నువ్వు చేసినావా అని అన్నాడు. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. బిఫోర్ న్యూ ఇయర్ ఒక పెద్ద అడ్వెంచరే చేసేసా. అండ్ దాని తర్వాత ఇంకా మా కజిన్ పియర్సింగ్ చేయించుకుంది, కొంచెం డ్రింక్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. అండ్ దిస్ ఈస్ ద న్యూ ఇయర్.
న్యూ ఇయర్ రోజు కూడా ఫుడ్తోనే స్టార్ట్ చేస్తున్నా. అయితే ఇక్కడ తలపకట్టు బిర్యానీ చేస్తున్నాడు అనమాట మా కజిన్ శరత్. అండ్ ఇవన్నీ హోమ్ మేడ్ మసాలాస్ అన్నీ ఇంట్లోనే చేసుకొనే చేస్తాడు. తను చాలా బాగా చేస్తాడంట. అందుకే ఈ న్యూ ఇయర్కి తనే చేస్తున్నాడు. ఇంకా చికెన్ బిర్యానీ నార్మల్ ఎప్పుడు సుధీరే చేస్తాడు కదా, ఈసారి శరత్ చేస్తున్నాడు అనమాట. బాగా వచ్చింది, వాళ్ళు తిన్న టేస్ట్ గురించి చెప్పినారు. నేనైతే తిన్నాను కానీ. అండ్ ఇట్లా ఈ బ్రాత్ని కూడా పక్కన పెట్టుకొని పడేయద్దు, వేస్ట్ చేయొద్దు అని చెప్పిండే అనమాట. నేను క్లియర్ ప్రాసెస్ వీడియో చేద్దాం మొత్తం సపరేట్గా అని అనుకున్నా కానీ టైం సరిపోలే. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. ఇంకా మీకు న్యూ ఇయర్ వీడియోలు పెడితే బోరు అనిపిస్తుందని నేను అన్ని వీడియోస్ క్లబ్ చేసి ఒకటే దాంట్లో చేసిన అనమాట. రెసిపీ అయితే చాలా బాగుండింది. మీకు అందుకే చిన్న చిన్న క్లిప్స్లోనైనా సరే ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నా. మళ్ళీ బ్రాత్ని మొత్తం కలిపేసి దాంట్లోనే బియ్యం యాడ్ చేసి కుక్ చేశారనమాట. దీనికి బాస్మతి రైస్ యూజ్ చేయకుండా చిట్టి ముత్యాల రైస్ సపరేట్గా కొనుక్కొని వచ్చి దాంతో చేశారు. అండ్ నా కోసము వెజ్ స్టార్టర్ ఒకటి చేస్తున్నారు. ఇది ఎక్స్పెరిమెంట్, కానీ టేస్ట్ ఎట్లా వచ్చింది అన్నది తిన్న తర్వాత ఆ రా ఫుటేజ్ పెడతా, మీరే చూడండి. అండ్ సుధీర్ అయితే చికెన్ వింగ్స్ చేస్తున్నాడు అనమాట. నేను ఇప్పటికే చాలా వీడియోస్లో చూపించా సుధీర్ చికెన్ వింగ్స్ బాగా చేస్తాడని. చాలా రోజులైంది కదా మేమందరం కజిన్స్ మీట్ అయ్యి, సో అందుకే వాళ్ళ కోసం న్యూ ఇయర్కి చికెన్ వింగ్స్. అండ్ లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర ఇంకా మింట్ ఇచ్చేసి ఇంకొంచెం దమ్ చేస్తున్నాడు. సో ఈ నా కోసం చేసే స్టార్టర్స్లో ఇందాక యాడ్ చేసినవన్నీ ఒక బ్రెడ్ పైన ఆ ప్యాటీ మొత్తం పెట్టేసి, ఇప్పుడు నెక్స్ట్ దాని ప్రాసెస్కి మనకి బ్రెడ్ క్రమ్స్ కావాలి, మా దగ్గర లేకుండే. సో బ్రెడ్ని పౌడర్ చేసేసి దాన్ని కొంచెం ఫ్రై చేస్తుంది అనమాట. సో దీనిపైన కొంచెం మైదా ఇవన్నీ యాడ్ చేసింది అనుకుంటా, కొంచెం సెస్మే సీడ్స్. ఈ ప్రాసెస్ అంతా నేనేం చేయలేదు, షారనే చేసిందనమాట, షారన్ మౌని. అండ్ ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై చేస్తున్నారు. అండ్ చికెన్ వింగ్స్ కూడా ఆల్మోస్ట్ రెడీనే, ఇంకా ఫుల్ టేస్ట్ చేయడమే. ఈ నైట్ ఇట్లా డిన్నర్ పెట్టుకున్నాం అనమాట 31st నైట్. ఇప్పుడు టేస్ట్ చేస్తాను, మీరే వినండి. చాలా బాగుంది, క్రిస్పీ ఉంది. కానీ మీరు మిస్ అవుతున్నారు యాక్చువల్లీ. దాంట్లో మేయో మా సాస్ తో చాలా బాగుంటుంది. బర్గర్ లో ఈ ప్యాటీ వేయచ్చు యాక్చువల్లీ, ఇట్లా వేసి బర్గర్ ప్యాటీ. నా కోసం ఎగ్ కర్రీ కూడా. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. మా న్యూ ఇయర్ ఇలా 31st నైట్ అప్పటి పిల్లలు పడుకున్నారనమాట. అండ్ మా కజిన్ 12 o'clockకి 1 minute 12 grapes. అసలు అదైతే మస్తు ఫన్ ఉండే. ఆ వీడియో మా పర్సనల్ మెమొరీగా పెట్టుకున్నాము, అందుకే దీంట్లో పోస్ట్ అందరితో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇట్లా కేక్ తినేసి కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ తినుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. మంచిగా అనిపించింది 31st నైట్ ఓన్లీ విత్ ఫ్యామిలీ. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే అందరు రెడీ అయిపోయి కొంచెం లేట్గానే లేసాం, నైట్ లేట్గా పడుకున్నాం కదా. నేనైతే అన్నం పప్పు అవి తింటున్నా, వీళ్ళైతే ఇంకా నాన్ వెజ్ తింటున్నారు. అందరం తిన్న తర్వాత కాసేపు టీవీ చూద్దామని చెప్పి మూవీ పెట్టుకున్నాము. మూవీ పెట్టుకొని ఎప్పుడైతే ఇట్లా బెడ్షీట్స్ కప్పుకుంటామో చల్లగా ఉందని పడుకుంటాం ఫస్ట్. అండ్ ఈవినింగ్ అయితే ఇక్కడ రెడీ అవుతున్నాం అనమాట, బయటికి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ వార్మర్స్, లెగ్ వార్మర్స్ ఇవన్నీ పెట్టుకుంటున్నాం అనమాట. బయట ఉన్న చలికి ఇవే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఆ ప్లేస్లో. బయట చూస్తున్నారు ఎంత విండ్ ఉందో, అసలు నార్మల్గా లేదు. ఫస్ట్ అయితే చాహ్నాని కూడా తీసుకెళ్దామని అనుకున్నాం, కానీ చాహ్నా కూడా బాగా సిక్ అయింది, ఫుల్ కాఫ్ ఉండే. మళ్ళీ ఎందుకు లేని తీసుకెళ్ళట్లేదు. వన్ లాస్ట్ అడ్వెంచర్, ఇంకో చిన్న అడ్వెంచర్ మళ్ళీ న్యూ ఇయర్ రోజు చేయడానికి వెళ్తున్నాం మేము ముగ్గురే. అండ్ రెడీ టు గో వచ్చేసినాం ఆ ప్లేస్కి. ఈ ప్లేస్ పేరు బక్ హిల్. ఇక్కడ స్నోలో ఎన్ని యాక్టివిటీస్ చేయొచ్చో అవన్నీ ఉంటాయి. సో మేమైతే స్నో ట్యూబింగ్ చేయడానికి వచ్చినాము. సో దాని ప్రిపరేషన్సే. మేము ఎన్ని అవుట్ఫిట్స్ వేసుకున్నామో చూడండి, మొత్తం ఇట్లా బల్కీగా ఒక చిన్న బలూన్ లాగా కనిపిస్తున్నాం.
మా బాడీని పైన అవన్నీ ఎంత హెవీగా అనిపిస్తాయంటే, నాకు స్నో ప్లేస్లో ఫస్ట్ థింగ్ నచ్చింది ఇదే. ఇవి వేసుకొని అసలు ఊపిరాడకుండా అంత పిచ్చి పిచ్చిగా అవుతుంది. నేను ఆల్రెడీ అంటే ఉన్నన్ని ఇయర్స్ ఎప్పుడు బయటికి పోవాలన్నా ఇట్లాగే రెడీ అయిపోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు స్నో ఉండట్లేదు. ఒకప్పుడైతే టార్చర్, ఇంకా అంత స్నో ఉండేది. ఆ స్నో చూడడానికే బాగుంటుంది 1-2 డేస్. ఎవ్రీడే ఇట్లానే ఉండాలి అని అంటే చాలా కష్టం. ఇక్కడ ఉన్న పీపుల్ మాత్రం నిజంగా అంటే గ్రేటే. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. చుట్టూ లైట్స్ పెట్టి చాలా బాగుండింది అనమాట. ఇంత స్నో పడలేదు యాక్చువల్లీ. దీంట్లో ఇదంతా ఆర్టిఫిషియల్ స్నో వాళ్ళు క్రియేట్ చేస్తారు. రియల్ స్నో ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అప్పటికే స్నో పోయింది, బాగా వర్షాలు పడి. మేము వచ్చిన 2-3 డేస్లో ఉండింది, దాని తర్వాత కరిగిపోయింది అనమాట. అండ్ చూడండి ఇక్కడ అంటే మాట్లాడుతుంటే కూడా నోట్లో నుంచి ఆ పొగలు వస్తున్నాయి. మేము వెళ్ళాల్సిన ట్యూబింగ్ ఇది, టికెట్స్ తీసుకున్నాం అనమాట. సో సింగిల్గా కూడా ట్యూబింగ్ చేయొచ్చు. ఆ కింద నుంచి పైన అప్హిల్కి రావడానికి ఇక్కడ ఎస్కలేటర్ ఉంటుంది అనమాట. అది బెటర్. నడుచుకుంటూ ఆ ట్యూబ్ పట్టుకొని లాగేసరికి ఎనర్జీ ఉంటుంది. ఇదైతే ఇట్లాంటివన్నీ బాగా పెడతారనమాట, ఈజీగా క్లైంబ్ చేయడానికి అవన్నీ. అండ్ స్కీయింగ్ వాళ్ళకి కూడా ఉంటాయి అన్నట్టు ఇట్లా రోప్ వే లాగా, వాళ్ళు కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి. సో నాకు ఇవి బెస్ట్ అనిపిస్తుంది. అట్లీస్ట్ మనకు ఆ ఎనర్జీ సేవ్ చేయొచ్చు ఎంజాయ్ చేయడానికి. మేము సింగిల్గా ఫస్ట్ ఒకసారి వెళ్ళేసి వచ్చినాం, తర్వాత ఇట్లా ముగ్గురం కలిసి ఒకటేసారి వెళ్తున్నాం. సో చూసేయండి మరి వీడియో. ఓకే కూర్చున్నాం. చాలా లేదనుకోలేదు గాయ్స్. చాలా ఫన్ అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాం. ఒక 3 రైడ్స్ ఏమో చేసాం, 2 ఏమో ముగ్గురం కలిసి చేసాం, ఒకటేమో సింగిల్ చేసాం. ఇంకా అంతే. తర్వాత వచ్చి ఇట్లా ఏంజల్ స్నో చేస్తున్నాం కొంచెం సేపు, ఫొటోస్ తీసుకున్నాం. ఎంజాయ్ చేసినావా? Yes. Did you enjoy, Sharon? Yes. So very cold. యా, ఫ్రీజింగ్ ఉంది. ఇవి బాగా హెల్ప్ చేసినాయి కాళ్ళల్లో, చేతుల్లో. బాయ్ బాయ్. మళ్ళీ అడుగు, did you enjoy? Did you enjoy, Sharon? Yes, I did. ఇవన్నీ పెడతాం. ఎస్, వి డిడ్ ఎంజాయ్డ్ అ లాట్. మీరు కూడా మీ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ అయితే బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం. ఇది చారన్ ఇస్తున్న పార్టీ మాకు. యాక్చువల్గా అయితే బయటికి వెళ్ళి డిన్నర్ ప్లాన్ ఉండిందనమాట. మేము అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. మాకు టికెట్స్ దొరకడం కూడా 5:30కి ప్లాన్ చేసుకుంటే 5:30కి స్లాట్స్ అయిపోయిండే, 6:30కి బుక్ అయినాయి అనమాట. సో 6:30కి వెళ్ళి మేము వచ్చేసరికి 8 అయిపోయింది. మేము 7:30కి అంతా వచ్చేస్తామేమో అని అనుకున్నాం, కానీ 8 అయిపోయిన తర్వాత వచ్చాము, 8:15 అట్లా. సో ఇంటికే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం అండ్ మిగతా మూవీ కంటిన్యూ చేసుకుంటూ ఎంజాయ్ చేసేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.